నన్ను కాపాడమ్మా అని చెప్పి ఆ చిన్నారి అరిచిన అరుపులు ప్రస్తుతం ఖమ్మం గాలిలో నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల చిన్నారిపై మహమ్మద్ గౌస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడటమే కాదు, ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా? బిల్డింగ్ పైనుంచి తోసేశాడు. ఇదిగో వీడే ఈ దుర్మార్గుడు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ గౌస్పై పోక్సో కేసు కూడా నమోదైంది. గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు మహమ్మద్ గౌస్. నిందితుడు ఉంటున్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు బాలిక తాతయ్య. సమ్మర్ హాలిడేస్ కదా, దీంతో సమ్మర్ హాలిడేస్ అని చెప్పి తాతయ్య ఇంటికి వచ్చింది ఆ చిన్నారి. ఆ చిన్నారికి సంబంధించిన ఐడెంటిటీ ఎక్కడ మేము బయట పెట్టడం లేదు. ఒకసారి ఆలోచించండి, ఎంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న బాలికపై ఆమెను బలవంతం చేసి 49 ఏళ్ల ఈ మానవ మృగం ఆ చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడితే ఆ పాప ఆర్తనాదాలతో ఖమ్మం గాలి నిండిపోయింది ఈరోజు. పాపం ఆ తల్లి కళ్ళల్లో కనిపించిన కన్నీరు చూస్తే గుండె తరక్కుపోతుంది. ఖమ్మంను కుదిపేసిన చిన్నారి ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిన విషాదం మధ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అంటే ఆలోచించవచ్చు, ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటోంది అని చెప్పి అందరూ సరదా పడుతూ ఉన్నారు. ఇంట్లో ఒకరితో ఆడుకుంటోంది కదా, సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి. ఇంతలోనే ఆ దుర్మార్గుడు మాయ మాటలు చెప్పి బలవంతం చేసి తన ఇంటికి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ 49 ఏళ్ల మానవ మృగం. విషయం ఎవరికైనా చెబుతుందేమో అని చెప్పి భయపడ్డాడు. అంత భయం ఉన్నవాడివి ఇలాంటి అఘాయిత్యానికి ఎలా పాల్పడ్డావయ్యా అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటోంది ప్రపంచం. 2వ ఫ్లోర్కి తీసుకెళ్ళాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్కడ చెప్పేస్తుందేమో అని చెప్పి అంతే అక్కడి నుంచి తోసేశాడు. 2 అంతస్తుల నుంచి పైన పడిందా, 2 అంతస్తుల నుంచి పడిందంటే అర్థం చేసుకోండి బాలిక పరిస్థితి. వెనుముక ఫ్రాక్చర్ అయింది, పక్కటెముకలు దెబ్బతిన్నాయి, ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అయింది అని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రత్యేకమైన వైద్య బృందం పర్యవేక్షణలో నిమ్స్లో బాలికకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందు అందరూ ప్రమాదంగా భావించారు, 2వ ఫ్లోర్ నుంచి పడిపోయింది కదా అని చెప్పి. ఈ దుర్మార్గుడి దురదృష్టం ఏంటంటే ఆ బాలిక బతుకుండడం వీడికి ఇప్పుడు ఓచలు లెక్కబెట్టిస్తున్న పరిస్థితి. కానీ ఎంత నరక యాతన అనుభవించుంటుంది. 2వ అంతస్తు నుంచి తోసేశాడు, పడిపోవడం కాదు, తోసేసిన తర్వాత అంత నొప్పితో కూడా తన ఆ డీటెయిల్స్ని చెప్పుకుంటూ వచ్చింది బాధితురాలు. పోలీసుల విచారణలో కీలక విషయాలు చెప్పుకొచ్చాడు నిందితుడు. ఇంకోవైపు ఘటనపై ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని ఎన్కౌంటర్ చేయండి సార్, మాకు అప్పచెప్పండి, వాడు మేము చూసుకుంటా ఉంటుంది ఖమ్మం ఈరోజు అట్టుడికిపోతుంది. బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఘటనపై రియాక్ట్ అయ్యారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయ్యారు. బాధిత బాలిక కుటుంబానికి భరోసానిచ్చింది ప్రభుత్వం. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించడం జరిగింది ప్రభుత్వం. బాలికపై అతి కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూతురు కోసం కన్నీళ్లు పెడుతున్న తల్లిని చూస్తే అక్కడున్న వారి కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఖమ్మంను కుదిపేసిన దారుణ ఘటన ఇది అంటే అర్థం చేసుకోండి. అభశుభం తెలియని అమ్మాయి చిన్నారి ఆడుకుంటోంది సరదాగా బయట వాళ్ళ ఇంట్లోనే. కన్నీళ్లు ఆపుకోలేకపోతున్న ఆ తల్లి, కూతురు కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్న ఆ తండ్రి, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను చూసి ఖమ్మం గుమ్మం కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఖమ్మం చిన్నారి ఘటన తెలంగాణను కుదిపేసింది. ప్రస్తుతం ఆ బాలిక ప్రాణాలతో పోరాటం చేస్తూ ఉంది నిమ్స్లో. ఏమైపోతున్నారయ్యా ఇంత దుర్మార్గం సమాజంలో? మీ దాహానికి చిన్నారులు బలైపోవాలా?
మీ కామానికి చిన్నారిని బలి చేసేసుకుంటారా? మనుషులా మీరు? ఇంత కూడా జాలి కలగలేదా ఆ చిన్నారిని చూస్తే? ఆ వయస్సు పిల్లలు నీకు కూడా ఉండుంటారు కదా, నీ పిల్లల సమానురాలే కదా. ఇంకా చెప్పాలంటే 50 ఏళ్ళంటే అంతే, దాదాపుగా అంతే. పోనీ 35 ఏళ్ళకి పెళ్లి చేసిన అట్లీస్ట్లో. హాస్పిటల్ ఆ రూమ్ దగ్గర ఆ దృశ్యాలు చూస్తే గుండెను పిండేస్తున్నాయి. ఒకవైపు మంచంపై ప్రాణాలతో పోరాడుతున్న పాప, ఇంకోవైపు నా బిడ్డకి ఏమవుతుందో అని ఆందోళనతో కన్నీళ్లు పెడుతున్న తల్లి. ధైర్యంగా ఉండాలని ప్రయత్నిస్తూ లోపల కుంగిపోతున్న తండ్రి. ఇలాంటి సమయంలో ఎవరు ఓదార్చినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ కుటుంబం గుండెలో ఉన్న గాయం మాత్రం వెంటనే మానదు కదా. ఒక చిన్నారి బాల్యాన్ని ఛిద్రం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలి? ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ కుటుంబంతో మాట్లాడింది, ఆ తల్లిదండ్రులతో మాట్లాడింది. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం.